కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన చేస్తూ బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇరుపక్షాలు చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ర్యాలీ చేస్తూ బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. గోపాలకృష్ణ, ఓవర్ టు యు. ఎస్ హరిప్రియ, కరీంనగర్ బండి సంజయ్ కార్యాలయం దగ్గర నేను ఉన్నాను ప్రస్తుతం. కాసేపటి క్రితం ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఆందోళన ఈ ఉద్రిక్తకు దారితీసిందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చినటువంటి కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్నటువంటి బండి సంజయ్ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. ఈ క్రమంలో బండి సంజయ్ కార్యాలయం ముందు బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఒక్కసారిగా దాడులు, ఘర్షణ జరిగిందని చెప్పాలి. కర్రలు, చెప్పులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అలాగే మానకొండూరు ఎమ్మెల్యే, అలాగే కరీంనగర్ సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఇలా అందరూ ఒక్కసారిగా కలిసి బండి సంజయ్ కార్యాలయం వైపు దూసుకొచ్చారు కార్యకర్తలతో. దీంతో ఇక్కడే ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అలాగే దూసుకొచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరుపక్షాలని పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో కరీంనగర్లో ఇప్పుడు హై అలర్ట్ గా మారింది రాజకీయ వాతావరణం. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు చేసినటువంటి ఈ ముట్టడి కార్యక్రమానికి నిరసనగా బీజేపీ కూడా కరీంనగర్లోని కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆ ప్రకటన చేయడంతో బీజేపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రస్తుతం మీరు చూడొచ్చు, పెద్ద ఎత్తున బందోబస్తు కనిపిస్తూ ఉంది. మరోవైపు బీజేపీ శ్రేణులు కూడా ఒక్కొక్కరుగా బండి సంజయ్ కార్యాలయానికి చేరుకుంటూ ఉన్నారు. వారి కార్యాచరణను ఇప్పటికే ప్రకటించినప్పటికీ వారి నిరసనని అడ్డుకునేందుకు పోలీసులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకవేళ బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ ఆఫీస్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తే వారిని వెంటనే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బండి సంజయ్ కార్యాలయం చుట్టూ కూడా సుమారుగా 100 మీటర్ల మేరకు అన్ని వైపులా కూడా పూర్తిగా అష్టదిగ్బంధనం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ఈరోజు పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అన్ని చోట్ల కూడా ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కరీంనగర్లోనూ అలాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. సో బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు కానీ సంయమనం పాటించాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరు బయటకు వచ్చినా కూడా మళ్ళీ అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే పోలీసులు అన్ని చోట్ల కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అటు కాంగ్రెస్ ఆఫీస్ వైపు కావచ్చు, ఇటు బీజేపీ బండి సంజయ్ కార్యాలయం వైపు కావచ్చు, పూర్తిగా బందోబస్తును అయితే ఏర్పాటు చేసి ఎవరు బయటికి రాకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర విడిచిపెట్టారు. ఇటు బీజేపీ శ్రేణులు సైతం బయటకు వస్తే అరెస్ట్ చేసి తీరుతామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. గోపాలకృష్ణ.